శ్యామ్, ఏం జరుగుతుంది? చాలా ట్రెండ్ చాలా ఫాస్ట్గా వచ్చేస్తున్నాయి. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయిపోయింది. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ కూడా వచ్చేస్తుంది. అది దేశవ్యాప్తంగా ఏం జరుగుతుంది, ఏపీలో ఏం జరుగుతుంది, తెలంగాణలో కూడా కాంగ్రెస్ బీజేపీ చాలా టఫ్ ఫైట్లో ఉన్నట్టుంది. కరెక్ట్ వెంకట్, ఇప్పుడు వస్తున్న ట్రెండ్స్ చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ ఫలితాలు కనబడుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఊహించిన దానికన్నా భిన్నంగా ఫలితాలు కనబడుతున్నాయి. ఏపీ విషయానికి వస్తే ఫస్ట్ ఏపీలో మొత్తం ఇప్పుడు 11 లీడ్స్ వచ్చినాయి. ఆ 11 లీడ్స్కి సంబంధించి 11 టీడీపీ లీడ్లో కనపడుతుంది. మేజర్గా ఉన్న కుప్పంలో చంద్రబాబు కానీ, అలాగే లోకేష్ కానీ, అదేవిధంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్. పోస్టల్ బ్యాలెట్లో మొత్తం కూడా పవన్ కళ్యాణ్ స్వీప్ చేస్తున్నాడు. దాంట్లో కొన్ని ఇన్వాలిడ్ ఓట్స్ కూడా పోస్టల్ బ్యాలెట్లో పిఠాపురంలో బయటపడ్డాయి. పాపం దానికి ఎలా వేయాలో తెలియక వాళ్ళు వేశారు, కానీ అది కూడా జనసేనకే వేసినట్టుగా తెలుస్తుంది. ఆ విధంగా మొత్తం అన్ని చోట్ల నగర్లో రోజా వెనక ఉంది. అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్లో పవన్కి అన్ని చోట్ల ఆధిక్యం కనబడుతుంటే రాజమండ్రిలో బీజేపీ అభ్యర్థి పురంధేశ్వరి లీడ్లో ఉంది ఎంపీ స్థానానికి. అదేవిధంగా అదే రాజమండ్రిలో గోరంట్ల బుచ్చి చౌదరి అసెంబ్లీ స్థానానికి లీడ్లో ఉన్నాడు. కొవ్వూరులో టీడీపీ అభ్యర్థి లీడ్లో ఉంటే మంగళగిరిలో నారా లోకేష్ లీడ్లో ఉన్నాడు. నగరిలో ఇందా చెప్పుకున్నట్టుగా రోజా వెనకంజిలో ఉంది. వైసీపీ ఇప్పటివరకు లీడ్స్లో కూడా ఎక్కడా కూడా ఖాతా ఓపెన్ చేసినట్టుగా కనపడలేదు. అదేవిధంగా దేశవ్యాప్తంగా చూసుకుంటే దేశవ్యాప్తంగా చాలా టైట్గా నడుస్తుంది ట్రెండ్. ఎన్డీఏ వర్సెస్ ఇండియా కూటమి, ఈ రెండు తీసుకుంటే గతంలో ఎన్డీఏకి మనం ఇప్పుడే చూస్తున్నాము, మన దగ్గర ఉన్న ట్రెండ్స్ ప్రకారము 261 స్థానంలో ఎన్డీఏ కూటమి చాలా ఫాస్ట్గా ట్రెండ్లో ముందంజలో ఉంటే, గతంలో 34 స్థానాలు ఎక్కడైతే ఎన్డీఏే ట్రైల్లో ఉందో ఆ 34 స్థానాలు దాటి ఇప్పుడు ఎన్డీఏ అక్కడ కూడా లీడ్లోకి వచ్చింది. అదేవిధంగా ఇండియా కూటమి చూసుకుంటే గతంలో 70 స్థానాల్లో ఎక్కడైతే తన ఖాతా ఓపెన్ చేయకుండా గెలవకుండా వెనకంజలో ఉన్నదో ఇప్పుడు ఆ 70 స్థానాల్లో ఇండియా కూటమి లీడ్లో కనపడుతుంది. మొత్తంగా 166 స్థానాల్లో ఇండియా కూటమి లీడ్లో కనపడుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే మన మానిటర్స్ మీద వస్తున్న ట్రెండ్స్ ప్రకారము ఇండియా కూటమి చాలా టైట్గానే ఫైట్ ఇస్తున్నట్టుగా కనపడుతుంది. కాదే ఎన్డీఏ ముందంజలో ఉంది మొత్తానికి ఇప్పుడు దేశవ్యాప్తంగా చూసుకుంటే. అదేవిధంగా తెలంగాణలోకి వచ్చినా కానీ టైట్ ఫైట్ నడుస్తుంది. అటు కాంగ్రెస్ బీజేపీ టైట్ ఫైట్ నడుస్తుంది. చాలా ప్రాంతాల్లో కాంగ్రెస్కి లీడ్లు కనబడుతున్నాయి. అటు ఖమ్మంలో కానీ, నల్గొండలో కానీ, పెద్దపల్లిలో కానీ, అదేవిధంగా వరంగల్లో కానీ లీడ్ కనబడుతుంది. ఈ సిటీలో హైదరాబాద్ సిటీలో ఉన్న దీంట్లో ఎంఐఎం ఒక చోట లీడ్లో కనబడుతుంటే, అదేవిధంగా సికింద్రాబాద్లో బీజేపీ కొంత లీడ్లో కనబడుతుంది పోస్టల్ బ్యాలెట్ ప్రకారం. వెంకట్, రైట్.